అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ఝాన్సీ. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే వెళ్ళి కంటెంట్ చూడండి. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. సో నేను మోస్ట్లీ వచ్చేసి బ్యూటీ రిలేటెడ్ వీడియోస్, స్కిన్ కేర్ రిలేటెడ్ వీడియోస్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ కుకింగ్ ఆల్ దీస్ వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. సో దట్ ఈస్ ఇట్ అబౌట్ మీ. సో ఈరోజు ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ అనమాట. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. సో మై రీసెంట్ నైకా పర్చేజ్ అనమాట. ఈరోజు ఈవినింగ్ ఇది నేను పోస్ట్ చేస్తున్నది ఐ థింక్ సో ఇట్స్ ఫ్రైడే. సో ఫ్రైడే ఈవినింగ్ 4 PM నుంచి ఐ థింక్ సేల్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా నైకాలో. సో అప్ టు 60% ఆఫర్స్ ఉన్నాయన్నమాట నైకాలో సేల్. సో నైకా అంటేనే బ్యూటీ అని, బ్యూటీ లేకపోతే మేకప్, లిప్స్టిక్స్ ఇలాంటివి అనుకుంటారు చాలామంది. యాక్చువల్లీ స్కిన్ కేర్ చాలా బాగుంటుంది నైకాలో అండ్ ట్రస్టెడ్ అనమాట. ట్రస్ట్ వర్తి, నాకైతే ట్రస్ట్ వర్తి. నాకు ఇంకా వేరే ఏ ప్లాట్ఫామ్లోంచి నా స్కిన్ కేర్ పర్చేస్ చేయాలన్నా సరే నేను కొంచెం జంకుతాను అనమాట. ఐ డోంట్ లైక్ టు పర్చేస్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్. సో నేను ఆల్వేస్ నైకా చూస్ చేసుకుంటాను అనమాట. అందుకని నేను వచ్చేసి ఎక్కువసార్లు నైకాలో పర్చేస్ చేసి ఉంటాను కాబట్టి ఐఎమ్ నైకా ప్లాటినం ప్రివా మెంబర్ అనమాట. కాబట్టి నాకు ఎర్లీ యాక్సెస్ ఉన్నింది. సో నిన్ననే మాకు సేల్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఒకవేళ నేను నిన్న పొద్దున్న ఆర్డర్ చేసి ఉన్నాను అనుకోండి, నాకు నిన్న 2 hours డెలివరీ ఉండింది. 2 hours ప్రాడక్ట్స్ వచ్చేసి ఉంటాయి అనమాట. కాకపోతే నేను నిన్న ఈవినింగ్ ఆర్డర్ చేయడం వల్ల నైట్ నాకు డెలివరీ అయ్యాయి ప్రోడక్ట్స్. సో డెలివరీ అయిన వెంటనే ఇంకా నైట్ లేట్ అయిపోయింది కాబట్టి వీడియో చేయలేదు. సో ఇలా ఒకటి వచ్చిందనమాట డబ్బా. సో ఇందులో ఏముంది అని తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇందులో ఏముందో చూసేద్దాం. ఇది ఎందుకు డిఫరెంట్ డబ్బాస్లో వచ్చాయో నాకైతే తెలీదు. బట్ ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసింది అనమాట. ఇది ఆ తర్వాత ఒక 15-20 minutesకి ఇది వచ్చింది. 2 hours డెలివరీ ఉందన్నమాట. మోస్ట్లీ నేను బెంగళూరులో ఉంటాను కాబట్టి నాకు 2 hours డెలివరీ చేస్తారు. అండ్ ఇది ఈ డబ్బాలో ఎందుకు వచ్చిందంటే ఆబ్వియస్లీ 2 hour డెలివరీ కదా, మేబీ ఇట్లా ప్యాక్ చేయడానికి కుదరకపోయి ఉండొచ్చు మోస్ట్లీ. సో ఇలా వచ్చేసింది అనమాట. సో నేనైతే ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఏం ప్రోడక్ట్స్ పర్చేస్ చేశాను, ఇవన్నీ నా ఫేవరెట్సా కాదా, మీకు దీంట్లో ఏదైనా ఫేవరెట్స్ ఉన్నాయి. చాలా వరకు కొత్త ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను ఈసారి నేను. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అనమాట టు ఓపెన్ దెమ్. నేను ఇంతవరకు వాడకుండా ఉండే ప్రోడక్ట్స్ కూడా కొన్ని ఆర్డర్ చేశాను అనమాట. అంటే బ్రాండ్ కాదు, ఆ ప్రోడక్ట్సే నేను ఇంతవరకు వాడలేదు. అండ్ అది ఎందుకు వాడతామో అది కూడా అలాంటి ప్రోడక్ట్స్ ఎప్పుడు వాడలేదన్నమాట యాక్చువల్లీ. బేసికలీ దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ సూపర్ ఎక్సైటెడ్ దేని గురించి ఉన్నానంటే లిప్స్టిక్స్ గురించి. ప్రతి నైకా సేల్లో ఐ పర్చేస్ సమ్ లిప్స్టిక్స్ అనమాట. సో ఈసారి కూడా కొన్ని లిప్స్టిక్స్ పర్చేస్ చేశాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ ఓపెన్ దిస్ బ్యాడ్ బాయ్. సో ఐఎమ్ సో సారీ, లైటింగ్ కొంచెం డల్గా ఉంటుంది, మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. బట్ ఐ థింక్ యూ కెన్ సీ మీ బెటర్ అనుకుంటున్నాను. నాకు ఏదైనా పెద్ద వీడియో చేయాలనుకోండి, మోస్ట్లీ నాకు టైం ఎక్కువ ఉండదన్నమాట. సో పెద్ద వీడియో చేయాలి అంటే చేశాను అంటే కనుక మీనింగ్ ఈజ్ ఏదో ఒక షాపింగ్ వీడియోనో హాల్ వీడియోనో ఏదో ఒకటి ఉంటుంది. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఆల్సో టు షో ఆల్ ఆఫ్ యూ. ఒకవేళ మీకు అలాంటిది నచ్చుతుందా, నా వీడియోస్ చూసే వాళ్ళకి, మోస్ట్లీ నా సబ్స్క్రైబర్స్కి ఇలాంటి వీడియోస్ నచ్చుతాయా అనేది కమెంట్ చేసేసేయండి. అండ్ నాకు తెలుసు కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు దే లవ్ లైక్ యూనో ఇట్లాంటి కంటెంట్ అంటే చాలా నచ్చుతుందని. ఇంకొంతమంది నాకు సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకైతే దే లైక్ దిస్ కుకింగ్ వీడియోస్ అనమాట. సో లెట్స్ ఓపెన్ ఇట్. సో మనము అంటే ఫస్ట్ ఇది నెక్స్ట్ ఇది అలా ఏం లేకుండా లెట్స్ సీ ఏది ఫస్ట్ చేతికి దొరికితే అది చూసేద్దాం ఫస్ట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి దిస్ వన్ అనమాట. డవ్ మీలో చాలా మంది ప్రోడక్ట్ వాడుతూ ఉండొచ్చు. డవ్ ఎక్స్ఫోలియేటింగ్ బాడీ పాలిష్ పొమోగ్రనేట్ సీడ్స్ అండ్ షియా బటర్ అనమాట. సో ఇది వచ్చేసి బాగా బాడీని ఎక్స్ఫోలియేట్ చేస్తుందని విన్నాను. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ దీని గురించి మాట్లాడుతుండగా చాలాసార్లు విన్నాను. దిస్ ఇస్ ద very first time that I'm purchasing this product and I'm so happy, super duper happy. Actually let's open it up and see etla smell etla chestundi anesi quick ga. So ila undannamata. Open cheste I can already smell some kind of pomegranate. Oh wow, స్మెల్ అయితే బాగా వస్తుంది. బట్ ఐ డోంట్ నో నా స్కిన్ ఏమైనా అలర్జీ ఇస్తుందేమో దీన్ని వాడడం వల్ల అనేది. లెట్స్ ట్రై దిస్ అవుట్. మీలో ఎంతమంది దీన్ని వాడుతున్నారో చెప్పండి. వెదర్ ఇట్ ఇస్ బీన్ యూస్ఫుల్ టు యూ, మీకు బాగా నచ్చిందని చెప్పండి. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నిట్లో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఆల్మోస్ట్ ఆల్ అన్నిటికీ
ఓకే కొంచెం చేతికైంది. సో ఆల్మోస్ట్ ఆల్ అన్నిట్లో ఆఫర్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం. నిజంగా చేతికి ఏది దొరికితే అది ఎత్తుతున్నా అనమాట. ఏదో పండోరా బాక్స్లోంచి చేయి పెట్టి ఏదో వస్తే అది ఎత్తినట్టు అలా ఎత్తుతున్నా నేను. సో సెకండ్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మీ అందరికీ తెలిసిందే బీ బాడీ వైస్ వాళ్ళది అండర్ ఆర్మ్ రోల్ అని అనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. లైక్ ఇదేం కొత్త ప్రోడక్ట్ కాదు, ఐ హ్యావ్ యూజ్ దెమ్ సో మెనీ టైమ్స్ అనమాట. మీలో ఎవరికైనా కనుక అండర్ ఆర్మ్ డార్క్నెస్ ఉన్న, పిగ్మెంటేషన్ ఉన్న, ట్రస్ట్ మీ దిస్ విల్ హెల్ప్. బట్ ఒక్కసారి వాడితే ఐ డోంట్ నో వెదర్ ఇట్ విల్ హెల్ప్ అనేది, బట్ కంటిన్యూస్గా వాడండి. సో కొంతమందికి సో ఇట్స్ లైక్ కామన్ అనమాట. ఎందుకు వస్తుంది అండర్ ఆర్మ్ పిగ్మెంటేషన్ అనేది నాకు కూడా తెలియదు. బికాజ్ వాళ్ళ బాడీలో మెలనిన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల, వాళ్ళ హెయిర్ గ్రోత్ ఎలా ఉండడం దానివల్ల కావచ్చు. కొంతమంది ఇట్లా షేవింగ్, వ్యాక్సింగ్ ఇట్లా చేస్తూ ఉంటారు కదా అండర్ ఆర్మ్స్, సో దానివల్ల కావచ్చు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ టు ఇట్ అనమాట. ఎందుకు వస్తున్నాయి ఏంటిది అనేది అండర్ ఆర్మ్ అది వాళ్ళ బాడీ కండిషన్ కూడా బట్టి కూడా ఉంటుంది. అండ్ ఇది పిగ్మెంటేషన్ కంట్రోల్ చేయడం కంటే కూడా మీ బాడీ ఆర్డర్ బాగా కంట్రోల్ చేస్తుంది. లెట్ ఇట్ బి చాలా సన్నీ డే, ఫుల్ ఇట్లా చెమటలు గారేస్తున్నాయి అనుకున్నప్పుడు కూడా ఫుల్ అండర్ ఆర్మ్ ఆర్డర్ వచ్చేస్తుంది, అంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది అండర్ ఆర్మ్స్లో అనుకున్నప్పుడు కూడా దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అనమాట. చాలామందికి తెలియకపోవచ్చు, బట్ దిస్ షుడ్ బి యాడెడ్ ఇన్ యోర్ డైలీ స్కిన్ కేర్. యాక్చువల్లీ డైలీ రొటీన్లో ఖచ్చితంగా ఇది యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు అసలు కొంచెం డిస్కంఫర్ట్ లాగా ఉండదు అనమాట. నేను అందరికీ చెప్పే విషయమే. లైక్ లెట్స్ సే వెన్ యూ వాంట్ టు గో టాక్ టు సమ్వన్, వాళ్ళు మీతో మాట్లాడకపోవడం, అయ్యో తిని దగ్గర స్మెల్ వస్తుంది అంటే మనకు చెప్పకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ మనం కూడా అంతే కదా. ఇప్పుడు ఎవరి దగ్గర నేనైతే అంతే, నాకు కొంచెం వాళ్ళతో మాట్లాడాలన్నా అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఏంటిది లైక్ దే స్మెల్ సో బ్యాడ్ అన్నట్టు. ఇఫ్ యూ స్మెల్ గుడ్ మీ కాన్ఫిడెన్స్ బాగుంటుంది, అండ్ మీరు ఎవరితోనో మాట్లాడాలన్నప్పుడు వాళ్ళు అది కూడా బాగుంటుంది అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ మోర్ అబౌట్ దిస్ టాపిక్. సో బట్ దిస్ ఇస్ ఇట్. సో ఇది చాలాసార్లు కొన్నాను, ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది ఆల్రెడీ. సో దట్ ఈస్ ఇట్. ఐఎమ్ సో సారీ. ఇది చూసి ప్యాకేజింగ్ నేను అండర్ ఆర్మ్ అది కూడా ఆర్డర్ చేశాను. ఓకే ఐఎమ్ సారీ, బట్ అది కాదు. ఇంతసేపు నుంచి మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నాం అది కాదు. ఇది కూడా బాడీ వైజ్ వాళ్ళదే. ఓకే మై బ్యాడ్. ఓకే దిస్ ఇస్ యాక్చువల్లీ హెయిర్ గ్రోత్ సీరమ్ రోల్ ఆన్ ఫ్రమ్ బీ బాడీ వైజ్ గైజ్. లైక్ నేను ఈ ప్యాకేజింగ్ చూసి అసలు చదవచ్చు కదా, ఇక్కడ ఇంత పెద్దగా రాస్తున్నారు. ఆల్రెడీ స్పెక్స్ కూడా పెట్టుకున్నా, చదువు ఉంటే తెలిసి ఉంటుంది కదా. ఓకే ఐ డి నాట్ రీడ్ ఇట్, ఆల్సో సారీ. నాకు ఇంతసేపు సోది కబుర్. సో దిస్ ఇస్ దట్ కొత్తది అనమాట. ఈ ప్రోడక్ట్ నేను ఇంతవరకు వాడలేదు. ఐఎమ్ యూజింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇది వచ్చేసి బీ బాడీ వైజ్ వాళ్ళది హెయిర్ గ్రోత్ సీరమ్ అంట. చాలా నాకు అసలు ఇన్స్టాగ్రామ్ ఇట్లా స్క్రోల్ చేస్తుంటే అందరికి ఇన్స్టాగ్రామ్కి ఆల్రెడీ తెలిసిపోయినట్టుంది నాకు హెయిర్ ఫాల్ ఉంది అనేది ఏమైనా తెలిసినట్టు ఉండొచ్చు మోస్ట్లీ. సో అందుకే ఎక్కువ వస్తుంది అనమాట ఫీడ్లో ఇది. సో వై నాట్ ఆర్డర్ వన్ అనేసి ఆర్డర్ చేశాను. సో ఎలా ఉంటుందో ఏమో నాకు తెలీదు. అమ్మా ఏదైనా కొత్త ప్రోడక్ట్ ఆర్డర్ చేసినప్పుడు అంతా ఏదో బేబీ హెయిర్ వస్తున్నట్టు, ఏదో గ్రోత్ అవుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అదంతా నా భ్రమ అనుకోవాలి. బట్ లెట్స్ సీ. సో ఇలా ఉందన్నమాట అప్లికేటర్ ముందర. సో ఇది చూసా. సో స్మెల్ కూడా ఏదో లైట్గా వస్తుంది, బట్ ఇట్స్ ఫైన్. హెయిర్ గ్రోత్ సీరమ్ రోల్ ఆన్. టూ ఎక్సైటెడ్ టు ట్రై దిస్. కానీ చిన్న బాటిల్ అనిపిస్తుంది, ఎక్కువ పే చేసినట్టున్నాం ఇంత చిన్న బాటిల్కి అనిపిస్తుంది నాకు. బట్ వాట్ డూ యూ థింక్? ఐ డోంట్ నో. సో ఇదొకటి అనమాట. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన బాక్స్లో నుంచి ఇది వచ్చింది. ఓకేనా, ఇది వచ్చింది. సో ఇందులో ఏముందో చూసేద్దాం. ఇది వచ్చేసి చాలా రోజుల నుంచి ట్రై చేయాలనుకుంటున్నా. మీరు అడ్వర్టైజ్మెంట్ చూసుంటారు కదా. అయ్యో ఆమె పేరేంటి, మర్చిపోయా. ఏదో హీరోయిన్ ఈ అడ్వర్టైజ్మెంట్లో ఇస్తూ ఉంటుంది, మిడ్ నైట్ రెనే కోల్ కాజల్ అని. సో యూ కెన్ సీ దిస్ రైట్, మిడ్ నైట్ రెనే కోల్ కాజల్. ఇదనమాట ప్యాకేజింగ్ చూడండి ఎంత బాగుందో, ఫ్యాన్సీగా. సో ప్రోడక్ట్ అయితే ఇంతే ఉంది, ఏమేమో ఉంది దీని లోపల. సో కాజల్కి ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ మోర్ యాక్చువల్లీ, బట్ ఇది చాలా బ్లాక్ ఉంటుంది పిగ్మెంటేషన్ అని అన్నారు. సో ఇలా ఉంది ప్యాకేజింగ్, బాగుంది, పెన్సిల్ లాగే ఉంది, సేమ్ టు సేమ్. బట్ అయ్యో దీని మూత ఏది, దీని మూత ఎక్కడ పోయింది? దీనికి మూత లేదు గైస్. నేను పీకేటప్పుడు ఏమన్నా పోయిందా? లెట్స్ సీ. ఇట్స్ ఇన్సైడ్ యాక్చువల్లీ. నేను అలా పీకాను అనమాట, అలా తీసిండకూడదు అనుకుంటా. ఐ డోంట్ కేర్. దీని లోపల ఉంది మూత. దీని అలానే పారేసి ఉంటాను నేను ఇప్పుడు. దీంట్లో యాక్చువల్గా షార్ప్నర్ కూడా ఉంది గైస్. దెర్ ఇస్ అ షార్ప్నర్ ఆల్సో. ఇది అలానే అయితే డస్ట్బిన్ వేసేసి ఉంటాను నేను ఇప్పుడు.
ఇదే తుత్తర అంటారు కదా, తొందర. సో అలా ఉంటుంది అనమాట మనకి. ఇది వెనకాల ఇలా ఉంది కదా, ఇది రాదా అయితే? ఓకే, దిస్ హ్యాస్ టు బి షార్పెన్. ఐ హ్యావ్ నో క్లూ. ఇదైతే రావట్లేదు, బట్ ఇదైతే ఫుల్ డార్క్ ఉంటుంది అని విన్నాను. సో లెట్స్ ట్రై దిస్ ఆన్ అవర్ హ్యాండ్స్ ఎలా ఉంటుంది అని. యా, ఫుల్ బ్లాక్గానే ఉంది. కాజల్ అంటే బ్లాక్ కాజలే కొన్నాం కాబట్టి బ్లాక్గానే ఉంటుంది. బట్ ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత ఇది ఏమైనా, ఇది కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా, ఇది ఏమైనా వాటర్ ప్రూఫ్, స్మజ్ ప్రూఫ్ అలా ఏమైనా ఉందా ఏమని చూద్దాం మనము. కోల్డ్ పెన్సిల్ అండ్ వన్ షార్ప్నర్ ఆల్సో వీ గాట్ విత్ ఇట్. సో ద నెక్స్ట్ వన్, చేతికి ఏది దొరికితే అది. సో నెక్స్ట్ వన్ ఇస్ దిస్ బీ బ్లంట్ వాళ్ళది హాట్ షాట్ హీట్ ప్రొటెక్షన్ హెయిర్ మిస్ట్. సో ఇది ఎందుకు పర్చేస్ చేశానంటే, నేను అప్పుడప్పుడు కొంచెం అలవాటు ఉందన్నమాట. అప్పుడప్పుడు అంటే సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటూ ఉంటాను నేను. ఈరోజు చేసుకోలేదులేండి. సో హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నప్పుడు ఐ ఫీల్ లైక్ మేబీ అందరూ చెప్తా ఉంటారు కదా, డ్యామేజ్ అయిపోతుంది హెయిర్ ఫుల్ అట్లా వాడకపోతే అది ఇది అని చెప్తా ఉంటారు కదా అని చాలా నాకే అనిపిస్తుంది అనమాట. ఒకవేళ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్న నెక్స్ట్ 2 డేస్కి అట్లా కానీ ఫుల్ హెయిర్ ఫాల్ అయింది అనుకోండి, నాకు భలే భయం వేసేస్తుంది. అయ్యో ఇందుకే ఏమో మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోలేదు కదా, ఇందుకే ఇట్లా అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ టైం నుంచి తీసుకోవాలి అని అనుకొని ఫైనల్గా తీసుకున్నాను గైస్. నేను ఫైనల్గా తీసుకున్నా. సో నెక్స్ట్ చేతికి ఏమొస్తుందో చూద్దాం. నెక్స్ట్ది కూడా అదే. సో నేను 2 బాటిల్స్ ఆర్డర్ చేశాను. సో వై నాట్ అనిపించింది. సో ఎవరికైనా మేబీ మా ఇంట్లో ఎవరికైనా కావాలంటే, నా ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలంటే కూడా ఒకటి ఇచ్చేస్తానేమో, లేకపోతే 2 నేనే వాడతా. వాట్ ఈస్ రాంగ్, లైక్ ఐ యూజ్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే, అదనమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఇస్, అది కూడా ఫస్ట్ టైం పర్చేస్ చేసింది అదే. అయ్యో ఇది మొత్తం ఆల్రెడీ స్మజ్ అయిపోతుంది. ఓకే, మేబీ యువర్ రాంగ్ చాయిస్, ఐ డోంట్ నో. స్మజ్ ప్రూఫ్ కాదేమో అది, నాకు తెలీదు. లుక్ ఎట్ దిస్. సర్లే అప్లై చేసి చూద్దాము, ఇప్పుడు బాధపడే ఏం లాభం. సో నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట, విష్ కేర్ వాళ్ళది సన్ స్క్రీన్ బాడీ లోషన్. కదా, మూతికి సన్ స్క్రీన్ వేసుకోవడమే నాకు చాలా పెద్ద కష్టం అవుతుంది అనమాట. సో బాడీకి కూడా సన్ స్క్రీన్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిందే చెప్తుంటారు. ఐ థింక్ దే ఆర్ రైట్. యాక్చువల్గా మనం కూడా సన్ స్క్రీన్ వాడాలి. సన్ స్క్రీన్ వాడకపోతే ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ కర్రీగా అయిపోతాం అనుకుంటా. సో ఇట్స్ ఫైన్. సో ఇది ఒక సన్ స్క్రీన్ బాడీ లోషన్. ఇది కూడా చాలామంది వాడుతూ ఉంటారు. సో నాకెందుకో ఓకే ఒకసారి చూసి, ఇది SPF 50 PA++++ సన్ స్క్రీన్ బాడీ లోషన్, బ్రాడ్ స్పెక్ట్రమ్, UVA అండ్ UVB ప్రొటెక్షన్. వీటి గురించి ఇవంతా సెరమైడ్, క్యారెట్ సీడ్ అండ్ రాస్బెరీ, ఇవంతా ఏంటిది అని నన్ను అడగద్దండి. సో క్యారెట్ సీడ్ అండ్ రాస్బెరీ, ఐ నో వాట్ ఈస్ క్యారెట్ అండ్ వాట్ ఈస్ రాస్బెరీ, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏమవుతుంది అంటే నాకు తెలియదు. బట్ ఇట్ ఈస్ అ గుడ్ సన్ స్క్రీన్ ఇస్ వాట్ ఐ హర్డ్, గుడ్ సన్ స్క్రీన్ లోషన్ ఇస్ వాట్ ఐ హర్డ్. సో లెట్స్ ట్రై దిస్ గోయింగ్ ఫార్వర్డ్ అనుకున్నాను కాబట్టి తీసుకున్నాను. సో నెక్స్ట్ వన్ ఈజ్ వాస్లిన్ సన్ ప్రొటెక్ట్. నేను చెప్పలే, ఒక్కసారి నాకు అనిపిస్తుంది అనమాట, అట్లా బాడీకి ఎందుకు సన్ స్క్రీన్ వాడకూడదు అని అనుకునే లోపు 2 లోషన్స్ సన్ స్క్రీన్వే ఆర్డర్ చేస్తున్నాను నేను. మేబీ ఐ విల్ యూజ్ దీస్ ఓన్లీ ఫర్ చెర్రీ ఆల్సో అనుకుంటా. చెర్రీకి వేరే వేరే లోషన్స్ వాడతాను అనమాట. నేను వాడే లోషన్స్ వాడికి వాడట్లేదు. వాడికి కిడ్స్ చిన్నపిల్లల లోషన్స్ వాడేదాన్ని ఇన్ని రోజుల వరకు. బట్ నౌ ఇట్స్ ఫైన్ అనుకుంటా. హీ కెన్ ఆల్సో స్టార్ట్ యూజింగ్ దిస్ ఆర్ దట్ అనిపించింది నాకు. సో వీటినే వాడేద్దాం కదా, ఇట్స్ ఫైన్. ఇది కూడా సన్ ప్రొటెక్ట్ SPF 30, ఇదైతే SPF 50 ఉంది. అండ్ ఏదో ప్లస్లు అంటారు, ఎక్కువ ప్లస్లు ఉంటే ఎక్కువ మంచిది అన్నట్టు. దీంట్లో ప్లస్లు ఏవి, దీంట్లో 3 ప్లస్లు ఉన్నాయి, దీంట్లో కూడా 3 ప్లస్లే ఉన్నాయి. సో ఐ థింక్ వాస్లిన్ యూ కెన్ ఆల్వేస్ ట్రస్ట్. సో వాస్లిన్ హెల్దీ బ్రైట్ సన్ ప్రొటెక్ట్ SPF 30 UVA + UVB ప్రొటెక్షన్ సీరం లోషన్. సో దిస్ ఈజ్ వన్ దట్ ఐ హ్యావ్ పర్చేస్డ్. అది కూడా కొత్తగా, అన్నీ కొత్తవే ఈసారి, ఇంతవరకు చూపించిండే వాటిలో. ఓకే, ఇందాక మనం చాలాసేపు మాట్లాడుకున్నాం కదా అండర్ ఆర్మ్ రోలర్ గురించి, అది వచ్చిందనమాట నెక్స్ట్. దీనికి అట్లాంటి ప్యాకేజింగ్ రాదా? ఇంతకుముందు వచ్చినట్టు గుర్తు నాకు యాక్చువల్లీ. ఇట్లా ఏదో ప్యాకేజింగ్ వచ్చినట్టు ఏం మర్చిపోయి ఉంటాను. బట్ దిస్ ఈస్ దట్ బీ బాడీ వైస్ వాళ్ళది అండర్ ఆర్మ్ రోల్ ఆన్. అండ్ యూ కెన్ ట్రస్ట్ మీ, యూ కెన్ గో ట్రై దిస్. నిజంగా చాలా 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 మంచి రిజల్ట్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ దిస్. సో దిస్ ఇస్ L'Oreal వాళ్ళది హెయిర్ సీరం. యాక్చువల్గా తలస్నానం చేసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ ఆయిల్ సీరం విత్ 6 ప్రిషియస్ ఫ్లోరల్ ఆయిల్స్, ఎక్స్ట్రాడినరీ మాయిశ్చర్, సంచువస్ సాఫ్ట్నెస్, లగ్జూరియస్ షైన్, ఆల్ ఏషియన్ హెయిర్ టైప్స్కి వాడచ్చు అంట దీన్ని.
సో నేను నార్మల్గా ఐఎమ్ లివాన్ గర్ల్ అనమాట. తలస్నానం చేసిన తర్వాత అది కూడా చాలాసార్లు అప్లై చేయను. అప్లై చేస్తే ఐ నో డిఫరెన్స్ అనమాట. ఇమీడియట్లీ నా హెయిర్ కొంచెం మేనేజబుల్ అవుతుంది, లేకపోతే ఇలా ఉంటుంది గడ్డిలాగా. యాక్చువల్లీ నిన్న లివాన్ వాడలేదు, నిన్న తలస్నానం చేశాను నేను. లివాన్ వాడలేదు కాబట్టి ఇప్పుడు చూసారంటే ఆల్రెడీ కొంచెం గడ్డిగా ఉంది కదా నా హెయిర్. బట్ ఇఫ్ ఐ యూజ్ లివాన్ ఆర్ స్ట్రీక్స్ ఆర్ ఎనీథింగ్ యాజ్ సచ్ కదా, నాకే డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. దట్ దెర్ ఇస్ చేంజ్ అని, లైక్ యూనో నా హెయిర్ కొంచెం మేనేజబుల్గా ఉంది అని. సో ఈసారి అయితే ఇది కొంచెం చిన్న బాటిల్ కొని ఆల్రెడీ నేను వాడున్నాను, నాకు నచ్చింది కాబట్టి ఈసారి ఇది పర్చేస్ చేశాను. లివాన్ స్ట్రీక్స్ కాకుండా ఐ పర్చేస్ దిస్. లెట్స్ సీ. ఇది కూడా బాగానే ఉంది యాక్చువల్లీ. ఎలా ఉంది, అమ్మో గ్లాస్ బాటిల్ ఇది. సో ఎలా ఉంది, ఇది గ్లాస్ బాటిలే. అండ్ ఈ బీ బాడీ వైస్ది కూడా ఐ డోంట్ నో, ఐ థింక్ ఇట్స్ గ్లాస్ ఆర్ వాట్, ఐ డోంట్ నో. బట్ ఇదైతే గ్లాస్ బాటిల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కూడా వాడి లెట్స్ సీ. అండ్ నెక్స్ట్ వన్ చేతికి ఏమొచ్చింది అంటే, ఓకే ఇన్సైట్ వాళ్ళది మేకప్ ఎసెన్షియల్స్. ఐ థింక్ ఇట్స్ నెయిల్ పాలిష్ రిమూవర్ అనుకుంటా. ఇదైతే నెయిల్ పాలిష్ రిమూవర్. ఇదేంటి నాట్ ఫర్ సేల్ అని ఉంది. మేకప్ ఎసెన్షియల్స్ అంటే ఇది నేను కొనలేదా, ఇది ఫ్రీ గిఫ్టా? ఐ డోంట్ నో, లెట్స్ సీ. నేనైతే దీంట్లోంచి ఏమో ఆర్డర్ చేశాను కానీ ఇదైతే ఆర్డర్ చేయలేదు. లిప్కి సంబంధించిన, ఓ యా ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్ యాక్చువల్లీ. ఇది వచ్చేసి లిప్ బటర్ అంట, ఇన్సైట్ కాస్మెటిక్స్ వాళ్ళ లిప్ బటర్. సో లిప్ బామ్ బేసికలీ, జోజోబా ఆయిల్ అండ్ కోకోవా బటర్ అంట దీంట్లో ఉన్నది. సో లెట్స్ ఓపెన్ దిస్. మనము ఎలా ఉంది తెలుసా, ఇది చిన్న ఒక విక్స్ ట్యూబ్, విక్స్ మనం వేసుకునేది ఒక చిన్న విక్స్ డబ్బా ఉంటుంది కదా, ఇలా ఓపెన్ చేసి ఇట్లా తీసి పూసుకుంటాం కదా, సేమ్ అది అట్లానే ఉందన్నమాట. సో ప్లాస్టిక్ డబ్బాలో సేమ్ అలానే ఉంది. అండ్ థ్రెడ్ డబ్బాతో వచ్చింది అనమాట, చాలా క్యూట్గా ఉంది. ఇట్స్ లిటిల్ క్యూట్. సో ఒకసారి అప్లై చేసుకుందాము, అంటే ఒకసారి వాడి చూద్దాము. ఇది కూడా ఫస్ట్ టైం గిఫ్ట్ వచ్చింది కాబట్టి గుడ్ కదా. లిప్ బామ్స్ అంటే మనకు పిచ్చి కాబట్టి ఒక లిప్ బామ్ గిఫ్ట్ అయితే వచ్చింది. ప్రోడక్ట్ అయితే చాలా తక్కువే ఉందనుకుంటా, ఇంత చాలా తక్కువ ఉంది. సో త్వరగానే అయిపోవచ్చు. లెట్స్ ట్రై హౌ ఇస్ ఇట్ అనేది. ఆ తర్వాత చూద్దాం రివ్యూస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు కొనుక్కున్న ప్రోడక్ట్స్ అన్నిటివి అనేవి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చింది చేతికి. కనిపించిందా? ఓకే ఇది వచ్చేసి నెయిల్ పాలిష్ రిమూవర్ ఇన్సైడ్. ఓకే ఇవి కొన్నదానికి అది ఫ్రీ ఇచ్చినట్టున్నారు. సో ఇన్సైడ్ కాస్మెటిక్స్ నెయిల్ పాలిష్ రిమూవర్ 30 వైబ్స్ సాఫ్ట్ అండ్ మాయిశ్చరైజింగ్ స్ట్రాబెరీ అంట. ఈ మధ్య ఎవరు నెయిల్ పాలిష్ రిమూవర్ ఆ లోషన్ అయితే వాడట్లేదు, చాలా మంది వరకు ఇట్లానే వాడుతున్నారు. సో నేను ఇంతకుముందు కూడా ఇట్లానే కొన్నాను అనమాట. సో చాలా బద్ధకం, యాక్చువల్ బద్ధకం ఏంటి తెలుసా, నెయిల్ పాలిష్ పెట్టుకోవడానికి కాదు నాకు బద్ధకం దేనికి వస్తుంది అంటే, ఆ పెట్టుకున్న దాన్ని రిమూవ్ చేయడానికి బద్ధకం వస్తుంది అంటే. ఇది పెట్టుకొని ఎన్ని రోజులు అయిందో నాకే తెలీదు. సో అది అలా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత మళ్ళీ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట. ఒకవేళ ఇలాంటిది ఒకటి ఉంటే ప్రోడక్ట్ వాడతామేమో అని ఒక దీంతో కొన్నాను. నా దగ్గర ఉన్న నెయిల్ పాలిష్లు అన్నీ గడ్డగట్టేసినాయి అనమాట, ఎందుకంటే పెట్టుకోకుండా అప్పుడప్పుడు పెట్టుకుంటా ఉంటే బాగుంటుంది. యా ఇట్స్ రిమూవింగ్, ఇట్స్ గుడ్, బాగానే రిమూవ్ చేస్తుంది. సో విల్ సీ. ఇది ఒకటి పక్కన పెట్టేద్దాం. సో సేమ్ది ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను నేను, ఇంకొకటి ఆర్డర్ చేశాను. దాంట్లోనే రెండు ఒకటేనా అని నాకు తెలియదు. సాఫ్ట్ అండ్ మాయిశ్చరైజ్, రెండు స్ట్రాబెరీనే. ఓకే నెయిల్ పాలిష్ రిమూవర్ స్ట్రాబెరీ, రెండు స్ట్రాబెరీలే. సో రెండు ఆర్డర్ చేశాను అనమాట అవి, ఎందుకంటే అవి కొంచెం ఫాస్ట్గా డ్రై అయిపోతాయి అండ్ ఫాస్ట్గా అయిపోతాయి అనుకొని ఆర్డర్ చేసిన. సో అది. సో నెక్స్ట్ వచ్చేసి లెట్స్ సీ. ఇది అనమాట, ఇది వచ్చేసి స్కిన్ ప్యాచ్, అదే స్పాట్ ప్యాచ్. బేసికలీ స్పాట్ ప్యాచ్ అంటే మీ అందరికి తెలుసు కదా, ఎప్పుడైనా పింపుల్స్ వస్తాయి కదా, పింపుల్స్ వచ్చినప్పుడు నా చెయ్యి ఊరుకో ఉండదు అనమాట. ఆ పింపుల్ ఉన్నంతసేపు వేలు దాని మీదకే వెళ్తాయి, గోళ్ళు దాని మీదకే వెళ్తాయి. అది నేను గోకి బ్లడ్ వచ్చేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అండ్ ఆ తర్వాత చూస్తే సెకండ్ డే చూస్తే మొత్తం ఇట్లా ఫుల్ డార్క్ స్పాట్స్ అయిపోయింటాయి మొత్తం ఫేస్ అంతా. సో దానికోసం కొనిండేది అనమాట. జస్ట్ ఒక స్పాట్ ప్యాచ్, ఇది నైకా వాళ్ళది, చాలా చిన్నగా ఉంది. ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో నిజంగానే ఉందా. నాకు ఇది అలవాటు ఉందన్నమాట, కాకపోతే వేరే కంపెనీ నుంచి ఆర్డర్ చేసేదాన్ని. నైకాలోంచి అయితే ఎప్పుడు ఆర్డర్. ఓకే ఇలా వచ్చిందనమాట. సో ఇవన్నీ స్పాట్ ప్యాచెస్, కొన్ని పెద్ద సైజు కొన్ని చిన్న సైజు అలా ఉన్నాయి. సో జస్ట్ అలా తీసి అలా స్టిక్ చేసేసుకోవడమే. దట్ ఇస్ ఇట్. ఇది ఒకటి అనమాట. ఇది నైకా వాళ్ళది, నైకా నుంచి ఆర్డర్ చేశాను నేను. ఇది ఒక్కటే అనుకుంటా ఈసారి నైకా నుంచి, నైకా వాళ్ళది ఆర్డర్ చేసిండేది. సో వావ్, నెక్స్ట్ కమ్స్ ద బ్యూటిఫుల్ లిప్స్టిక్.
లిప్స్టిక్ ఆర్డర్ చేశాను, ఐ డోంట్ నో. బట్ కే బ్యూటీ వాళ్ళ లిప్స్టిక్ వీటి గురించి ఐ వాజ్ సో సూపర్ ఎక్సైటెడ్. సో లెట్స్ సీ. యాక్చువల్లీ లిప్స్టిక్ చూడండి ఎంత బాగుందో. క్రీమ్ లిప్స్టిక్ అంట. నేను క్రీమ్ లిప్స్టిక్స్ ఎక్కువ వాడను, మీకు ఎవరికైనా తెలిస్తే కనుక నా గురించి. నేను ఎక్కువ ఈ లిప్స్టిక్స్ వాడుతూ ఉంటాను. అదే ఏమంటారు వాటిని, అయ్యో లిక్విడ్ లిప్స్టిక్స్ వాడుతూ ఉంటాను. క్రీమ్ లిప్స్టిక్స్ ఎక్కువ వాడను అనమాట, చాలా తక్కువ ఉంటాయి నా దగ్గర క్రీమ్ లిప్స్టిక్స్. ఇఫ్ యూ సీ దిస్ ఇస్ ఇట్. ప్యాకేజింగ్ బాగుంది. దీనిపైన యాక్చువల్గా చిన్న చిన్న డీటెయిలింగ్ ఉంది, బట్ మీకు కనిపించట్లేదు అంతే. ప్యాకేజింగ్ అయితే బాగుంది. లెట్స్ సీ ద కలర్. ఇక్కడ వేసి చూపిద్దునా? సో ఓకే, ఇట్స్ గుడ్, నాకైతే నచ్చింది. సో నైస్. సో ఇది ఏం షేడ్ ఏంటిది, సో వాట్ ఈస్ దిస్, దీని మీద కూడా డీటెయిలింగ్ ఉంది యాక్చువల్లీ. మీరు కానీ కే బ్యూటీ ప్రోడక్ట్స్ చూసుంటే ఈ డీటెయిలింగ్ ఉంటుంది అనమాట వాటి మీద, కే ప్రోడక్ట్స్ మీద. సో ఇది వచ్చేసి ఏమని ఉంది, క్రీమ్ లిప్స్టిక్ సెడక్టివ్. సో సెడక్టివ్ అనే దిస్ థింగ్ అనమాట. చాలా చిన్నది గైస్, యాక్చువల్లీ ఇంతే ఉంది లిప్స్టిక్, ఇంకా దీని కింద లేదు. చాలా చిన్న లిప్స్టిక్, బట్ యా ఐ థింక్ వాడేయచ్చు అనుకుంటున్నా. కలర్ కూడా నాకు బాగానే నచ్చింది. సో దిస్ ద లిప్స్టిక్. ఐ am so happy, super happy about the lipstick. And next comes one more lipstick. ఇంకొక లిప్స్టిక్ గైస్. నేను చంద్రముఖి అయిపోతాను లిప్స్టిక్స్ చూస్తే. ఐఎమ్ సో సారీ, ఎక్కువ టూ ఓవర్ ఎక్సైటెడ్ అయిపోతుంటే కనుక. అండ్ ప్యాకేజింగ్ చాలా బాగుంది. And this is how you open it, this is how you throw that. And this is in the shade Chocolate Temptation, 304 Chocolate Temptation from Lakme Lip Mousse. నా దగ్గర లాక్మే వాళ్ళది లిప్ మూస్ ఇంకో కలర్ ఆల్రెడీ ఉంది, అండ్ ఐ లవ్ ఇట్. చాలా బాగుంటుంది అనమాట ఫార్ములేషన్, కానీ వాళ్ళది లిప్ మీద అప్లై చేసుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది. సో వై నాట్ వన్ మోర్. ఓకే, సో లెట్స్ ఓపెన్ అండ్ సీ దిస్ ఆల్సో. ఇక్కడ అప్లై చేసి చూపిద్దునా? So let's apply it here. Wow guys, it's a beautiful brown, definitely my shade. ఖచ్చితంగా నెక్స్ట్ ఏదైనా గెట్ రెడీ విత్ మీలో చేసినప్పుడు ఐ విల్ షో ఇట్ టు యు గైస్. వావ్, దిస్ ఇస్ ఆసమ్. మీకు నచ్చిందా? ఇట్స్ సో గుడ్, చాలా బాగుంది. అండ్ దిస్ విల్ డెఫినెట్లీ సూట్ మీ. సో యా, ఐమ్ హ్యాపీ ఫర్ దిస్ పర్చేజ్ యాజ్ వెల్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఇదేంటి, స్మడ్జ్ ప్రూఫ్ క్యామమైల్ 24 hours కే బ్యూటీ వాళ్ళది. నేను ఇంకేం కే బ్యూటీలో ఆర్డర్ చేయలేదు యాక్చువల్లీ. ఐ థింక్ దిస్ ఈస్ అ ఫ్రీ గిఫ్ట్. నో దిస్ ఈస్ అ కాజల్. ఐ ఆర్డర్డ్ వన్ మోర్ కాజల్. ఎందుకంటే నాకు ఇందాక చూపించాను కదా, రెనే వాళ్ళ కాజల్ మీద అంత ఎక్కువ నమ్మకం ఉండలేదన్నమాట, ఎందుకో తెలీదు, ఐ డోంట్ నో వై. సో కాబట్టి అది ఎందుకో నాకు అది ఫ్లాప్ అవుతుంది అని అనిపించే నేను ఇంకో కాజల్ ఆర్డర్ చేసిన. అండ్ ఐఎమ్ రైట్ అనుకుంటా, ఎందుకంటే ఆ కాజల్ ఫుల్ వెళ్ళిపోతుంది, వెంటనే వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ అనదర్ కాజల్ దట్ ఐ పర్చేస్డ్. అండ్ this is also black, obviously black. అండ్ యా, ఇదైతే ఏమంత స్మడ్జ్ అవ్వట్లేదు, లైట్గా స్మడ్జ్ అవుతుంది కానీ, బట్ దట్స్ ఫైన్. కే వాళ్ళది ఇది కూడా మంచి కాజల్ అని విన్నాను. ఇట్స్ లైక్ ఐస్కి ఇరిటేషన్ రాకుండా బాగుంటుందని. ఒకసారి వాడితే కానీ నేను చెప్పలేను. ఇక్కడ ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్లో అన్నీ ఆల్మోస్ట్ నేను ఇప్పుడు కొత్తగా కొనిండే ప్రోడక్ట్సే, ఏది ఇంతకుముందు వాడిండేది కాదు. అండ్ ఐ హ్యావ్ వన్ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ కే బ్యూటీ నుంచి, ఒక కత్రినా కే బ్యూటీ నుంచి ఒక ఫ్రీ గిఫ్ట్ వచ్చింది. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఐ షాడో స్టిక్, మెటల్ షో ఐ షాడో స్టిక్. ఐ డోంట్ నో ఐ షాడో మనం వాడతామా లేదా అనేది మనకు తెలీదు, బట్ లెట్స్ సీ. ఇది కూడా ఎలా ఉందో చూద్దాము. ఐ షాడో ఏ కలర్లో ఇచ్చారో, ఏ పింకో బ్లూనో ఇవ్వకపోయి ఉంటే బెటర్. ఓకే, బ్రౌన్. ఇస్ ఇట్ బ్రౌన్? ఐ థింక్ ఇట్స్ కైండ్ ఆఫ్, యాక్చువల్లీ నాట్ బ్రౌన్, కొంచెం గ్లిటరీ ఉందన్నమాట. ఐ షాడో లాగానే కొంచెం చాలా గ్లిటరీ ఉంది, కొంచెం పర్పుల్ లాంటి షేడ్లో గ్లిటరీగా ఉంది ఇది. వాట్ షేడ్ ఇస్ ఇట్? ఐ డోంట్ నో. లెట్స్ సీ ద షేడ్ ఇఫ్ వీ క్యాన్. మెటల్ షో ఐ షాడో స్టిక్ అమెథిస్ట్ అంట ఇది. ఓకేనా, సర్లే వాడదాం, ఫ్రీగా ఇచ్చినప్పుడు ఎందుకు వాడకూడదు. ఇలా ఉందన్నమాట. దిస్ ఇస్ వాట్ ఇస్ ద షేడ్. బట్ మీకు ఆ గ్లిటరీ పార్ట్స్ కనిపించట్లేదు. ఒకవేళ మేబీ నేను నెక్స్ట్ టైం బాగా మంచి లైటింగ్ ఉన్నప్పుడు నేను గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేస్తాను కదా, దెన్ యూ కెన్ సీ దెమ్. ఓకేనా? అయ్యో అయిపోయింది. సో దీంట్లో ప్రోడక్ట్స్ అయితే అయిపోయినాయి. డోంట్ వరీ గైస్, మన దగ్గర ఇంకో డబ్బా ఉంది. లెట్స్ ఓపెన్ ఇట్. ఐ నో వీడియో కొంచెం లెంతీ అయిపోతుంది.
వాట్ కెన్ వి డూ? సో నేను అమ్మా మీ టైము నా టైము ఎవరి టైము వేస్ట్ చేయకూడదు కాబట్టి సో ఇది కూడా ఓపెన్ చేసేద్దాము. ఐ డోంట్ రిమెంబర్ వాట్ ఎల్స్ ఐ ఆర్డర్డ్ అనేది సీరియస్లీ. ఇంత అయితే నాకు కావాల్సినవి ఇవే ఆర్డర్ చేశాను. బట్ వాట్ ఎల్స్ డిడ్ ఐ ఆర్డర్? సో ఫస్ట్ ప్రోడక్ట్ ఇది చాలా మంచిగా ప్యాకేజింగ్ లోపల ఏదేదో వేసి ఇచ్చారనమాట. సో ఫస్ట్ వన్ ఇస్ దిస్ ఈజ్ నాట్ ఫర్ సేల్ కాబట్టి దిస్ ఈజ్ అ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ సంథింగ్. సో బీ బాడీ వైజ్ నుంచి బాడీ స్క్రబ్ వచ్చింది. చాలా క్యూట్గా చిన్న బాటిల్లో వచ్చింది. నాకు భలే ఇష్టం ఫ్రీ గిఫ్ట్స్ అంటే. ఐ నో అందరు అమ్మాయిలకి ఇష్టం, బట్ చెప్పకపోయినా కూడా ఐ నో గైస్, ఐ నో ఆల్ ఆఫ్ అస్ లైక్ ఫ్రీ గిఫ్ట్స్ అనేది. ఇంత క్యూట్గా చిన్న డబ్బాలో వచ్చిందనమాట. ఓ వావ్, ఇలా వచ్చింది బాడీ స్క్రబ్. వాడేద్దాం, ఏమైంది, ఫ్రీగానే కదా వచ్చింది. ఒక 2 రోజులు వాడితే అయిపోతుంది. చిన్న డబ్బానే, ఒక 2 రోజులు వాడితే అయిపోతుంది. దట్ ఈస్ అ ఫ్రీ గిఫ్ట్. అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి దీంట్లో అనేది చూద్దాం. ఓకే, ఇది కూడా మంచిగా ఇట్లా ప్యాకేజింగ్లో ఇచ్చారు. దీంట్లో చాలానే ఉన్నాయి, అన్నీ కలిపి ఇచ్చేసారనమాట. ఓ మై గాడ్. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇంకో ఫ్రీ గిఫ్ట్ అనమాట. బీ బ్లంట్ వాళ్ళది సెలూన్ లైక్ హెయిర్ ఇంటెన్స్ మాయిశ్చర్ షాంపూ. ఒక్కసారి సరిపోతుంది అనుకుంటా ఈ షాంపూ. సారీ గైస్, చూసారా హెయిర్ ఫాల్. సో ఇదైతే ఒక్కసారి సరిపోతుంది అనుకుంటా ఈ షాంపూ. ఇవి కొన్నాం కదా హాట్ షాట్ స్ప్రేస్, దీనికి ఫ్రీగా ఇచ్చారు. ఇది ఇంకా ఇంకొకటి కూడా ఫ్రీ ఇచ్చున్నారు. ఇది వచ్చేసి వాట్ ఇస్ దిస్? 2 షాంపూస్ యాక్చువల్లీ. హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ ఒకటి అండ్ ఇంటెన్స్ మాయిశ్చర్ షాంపూ ఒకటి. సో 2 షాంపూలు ఇచ్చారు. ఐ హ్యావ్ యూజ్డ్ బీ బ్లంట్ షాంపూస్ అర్లియర్. ఇదైతే యూజ్ చేస్తున్నాను, ఇదైతే యూజ్ చేయలేదు. సో ఇది ఇంత చిన్నది కాదు, పెద్ద బాటిల్ తీసుకొని యూజ్ చేస్తున్నాను. దిస్ వర్క్స్ నైస్. అండ్ ఇది కూడా వాడి చూద్దాం ఒకసారి అయితే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ ది ఫ్రీ గిఫ్ట్ నాయక్. అండ్ ఇంకొక ఫ్రీ గిఫ్ట్ వచ్చింది. ఎస్టీ లాడర్ వాళ్ళది అడ్వాన్స్ నైట్ రిపేర్ అంట. సో సీరమ్, యాక్చువల్గా మన ఫేస్ సీరము ఇంత చిన్న క్యూట్గా ఇచ్చామంట. ఒకసారి వాడి మనకు కనుక నచ్చితే వీ కెన్ గో అండ్ పర్చేస్. ఎస్టీ లాడర్ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయని విన్నాను, కాకపోతే అవి కొంచెం ఎక్కువ ప్రైజీ ఉంటాయన్నమాట. సో మేబీ దిస్ ఈస్ అ న్యూ లాంచ్ ఆర్ సంథింగ్. మనకి ఇలాంటి ఒక చిన్న సీరం, ఇందులో ఒక 4-5 డ్రాప్స్ ఉంటాయి అంతే గైస్ ఇందులో. సో వీ కెన్ యూజ్ ఇట్ 1 single డే. ఇన్సైట్ కాస్మెటిక్స్ నుంచి ఇంకో ఫ్రీ గిఫ్ట్ వచ్చింది గైస్ మనకి. ఎంత బాగుంది చూడండి, క్యూట్గా పెద్ద డబ్బా. ఏముందో దీంట్లో తెలియదు మనకి. ఇన్సైడ్ ఇట్స్ నాట్ అ ఫ్రీ గిఫ్ట్. ఇట్స్ నాట్ అ ఫ్రీ గిఫ్ట్. ఐ థింక్ ఇట్స్ అ లిప్ క్రీమ్. ఐ థింక్ ఇట్స్ నాట్ అ ఫ్రీ గిఫ్ట్. నేను కొన్నాను. లేదు గైస్, ఇది ఫ్రీ గిఫ్ట్ కాదు, నేనే కొన్నాను. ఇదనమాట లిప్స్టిక్. చాలా క్యూట్ టబ్లో వచ్చింది, చాలా బాగుంటుందని విన్నాను. వినలేదు ఎక్కడ యాక్చువల్గా. ఇది చాలా బాగుంది చూడ్డానికి అనేసి కొన్నాను. సో దట్ ఈస్ ఇట్. చాలా క్యూట్ డబ్బాలో వచ్చింది ఇది. యాక్చువల్లీ ఇది పేపర్ అనుకున్నారు, కాదు. దిస్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ సంథింగ్. ఇది వచ్చేసి ఇన్ ద షేడ్ హెరానో హెరా. సో ఇన్సైడ్ కాస్మెటిక్స్ వాళ్ళ లిప్ స్టిక్ ఆర్ లిప్ బామ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇలా గైస్, ఇది ఇలా తీసి ఇలా ఓపెన్ చేయడం అనమాట. అంతే సింపుల్. నార్మల్గా ఓపెన్ చేస్తాం కదా, అలానే ఓపెన్. సో గుడ్. ఇది కూడా చాలా బాగుంది. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ ఆఫ్ రెడ్. కొంచెం ఏదో బబుల్ గమ్ స్మెల్ వస్తుంది. కొంచెం కాదు, చాలా స్మెల్ వస్తుంది. ఇక్కడ వేసుకుంటుంటే ముక్కులో కల వచ్చింది బబుల్ గమ్ స్మెల్. స్మెల్ బాగుంది గైస్, స్మెల్ బాగుంది. వావ్, ఐ లైక్ దిస్ షేడ్ ఆల్సో. నేను ఎక్కడ డిసప్పాయింట్ అవుతానేమో లిప్స్టిక్ షేడ్స్ అని అనుకున్నా. ఇది వచ్చేసి మోస్ట్లీ కొంచెం బ్రౌన్ ఉంది, ఇది కొంచెం పింక్ రెడ్ ఇట్లా. ఇన్సైడ్ కాస్మెటిక్స్ క్యూట్ బాటిల్, అసలు క్యూట్ లిప్స్టిక్. ఇట్లాంటి లిప్స్టిక్ నేను ఎప్పుడు చూడలేదు అనమాట. భలే క్యూట్గా ఉంది. నేను అన్నిటికీ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కనుక పర్చేస్ చేయాలనుకుంటే యూ కెన్ గో అహెడ్ అండ్ పర్చేస్. అండ్ ఫస్ట్ టైం ఇన్సైట్ నుంచి నేను ఇన్ని ప్రోడక్ట్స్ కొనడము. ఇన్సైట్ నుంచి ఫస్ట్ ఒక ఇది కొన్నామా, ఏంటిది నెయిల్ పాలిష్ రిమూవర్ కొన్నామా, ఆ తర్వాత ఈ లిప్స్టిక్ ఒకటి కొన్నామా, అండ్ ఇంకొక లిప్స్టిక్ కూడా ఒకటి కొనున్నాం ఈసారి. లిప్ కలర్ అంట ఇది, నాన్ ట్రాన్స్ఫర్ లిప్ కలర్ ఇన్సైట్ మేకప్ ఎసెన్షియల్స్. సో ఇది వచ్చేసి ఇన్ ద షేడ్ షుగర్ ప్లమ్. సో ఆల్మోస్ట్ అది కూడా కొంచెం ఈ షేడ్లోనే ఉంటుంది అనుకుంటున్నా. ప్లమ్ షేడ్ అంటే అమ్మో, బయట నుంచి చూడడానికేమో ఇది కొంచెం పింకీగా అనిపిస్తుంది. ఐ హోప్ టు గాడ్ దట్
ఇది అంత పింక్ ఉండదని. ప్లమ్ కలర్ అంటే ప్లమ్ కలర్ లాగా ఉంటుంది. యా దిస్ ఈజ్ యాక్చువల్లీ ఆ ప్లమ్ కలర్. తెలీదు నాకు సూట్ అవుతుందా లేదా అని, బట్ లెట్స్ సీ. కొంచెం చాలా పింక్ కలర్లో ఉందన్నమాట. ఆబ్వియస్లీ ప్లమ్ కలర్లో ఉంది. నాకు పైనది ఆ పైనది చాలా బాగా నచ్చింది. ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో వేసుకున్న తర్వాత చూసి చెప్పచ్చు. ఓకే, యప్, చాలా మోస్ట్లీ. అండ్ దట్స్ ఇట్ గైస్. వన్ లాస్ట్ ప్రోడక్ట్ ఐ హ్యావ్. ఈ ప్రోడక్ట్ కూడా నేను ఫస్ట్ టైం పర్చేస్ చేశాను. చాలాసార్లు అనుకొని పర్చేస్ చేయాలా చేయకూడదా చేయొద్దా అని పర్చేస్ చేసిన ప్రోడక్ట్ ఏంటి తెలుసా? దిస్ వన్ ఫ్రమ్ కే. సో కే బ్యూటీ నుంచి ఇట్స్ అ లిక్విడ్ హైలైటర్ అని అంటారు అనుకుంటా. ఇంతవరకు నా దగ్గర హైలైటర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం పర్చేసింగ్. బిగినర్స్ మిస్టేక్స్ ఏమైనా ఉంటాయేమో తెలీదు, అందుకని ఆఫర్లో పర్చేస్ చేసా. మళ్ళీ అంత డబ్బులు పెట్టి పర్చేస్ చేసే అంత ఓపిక తీరిక అన్ని డబ్బులు మన దగ్గర లేవు కాబట్టి. సో enriched with carrot oil, 8.5 ml, 0.28 FL, OZ, K Beauty, Champagne in the shade. ఇది వచ్చేసి దీంట్లో 4 షేడ్స్ 5 షేడ్స్ ఉన్నాయి. ఎట్లా షేడ్ చూస్ చేసుకోవాలా? 3 షేడ్సా 4 షేడ్స్ ఉన్నాయి. షేడ్ ఎలా చూస్ చేసుకోవాలో తెలియకుండా ఐ హ్యావ్ చోసన్ సమ్ షేడ్. ఇది కరెక్ట్ షేడే అనుకుంటున్నా, మనకి వర్క్ అవుతుంది అనుకుంటున్నాం మన షేడ్కి. అన్నీ ఆఫర్లో ఉన్నాయి గైస్, చాలా ఆఫర్స్ వచ్చాయి మనకి. సో మీరు కూడా వెళ్ళి పర్చేస్ చేసుకో. సో మనం ఏమైనా మోసపోయామేమో, మనకి తెలీదు. ఇదేదో కొంచెం వంకర టింకర్గా ఉంది. సో లెట్స్, చాలా తక్కువ అప్లై చేయాలంట. అప్లై చేసుకుంటున్నాను, మీకు చూపిస్తాను అప్లై చేసుకొని. అలా ఊరికే అలా పెట్టుకున్నాను అంతే. అయ్యో మీకు కనిపించదా? ఇక్కడ అలా పెట్టుకున్నాను అంతే. సో దీన్ని ఇలా మంచిగా మన ఫేస్ మీద ఇలా అప్లై చేసుకుంటే, చాలా తక్కువ అప్లై చేసుకోవాలంట. ఇట్లా మంచిగా ఫేస్ గ్లో అవుతుంది. యా షేడ్ అయితే మనకు సూట్ అయిపోతుంది, కానీ అప్లికేటరే నాకు కొంచెం డౌట్ ఉంది. మీరు ఎవరైనా ఇది వాడుతుంటే కనుక ఇలానే వర్క్ అవుతుందా ఈ అప్లికేటర్ అనేది నాకు కమెంట్ చేయండి. మంచిగా ఇట్లా ఫేస్ మీద ఇట్లా అప్లై చేసుకుంటే, ఫస్ట్ టైం పర్చేస్ చేస్తున్నా కాబట్టి దిస్ ఓకే. ఇది నాకు నిజంగా డౌట్ వస్తుంది, ఇంకా అప్లికేటర్ ఇలానే ఉంటుందా ఇలా వంకరగా? వై ఇస్ ఇట్ సో వంకర గైస్? యూ కెన్ సీ దిస్ గైట్. ఓకే దట్ ఈస్ ఇట్ గైజ్. అంతే, ఇన్ని ప్రోడక్ట్స్ నేను ఆర్డర్ చేసింది ఈసారి. లిప్స్టిక్స్ అయితే ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్ టు ట్రై అనమాట. ఈ లిప్స్టిక్స్ అన్ని 3 లిప్స్టిక్స్ ఆర్డర్ చేసామా? 1 2 3 యాక్చువల్లీ 4 లిప్స్టిక్స్ ఆర్డర్ చేస్తున్నాం మనము. మనం 4 లిప్స్టిక్స్ ఆర్డర్ చేసినాం. ఈ 4 లిప్స్టిక్స్ ఐఎమ్ సో ఎగ్జైటెడ్ టు ట్రై అనమాట. నెక్స్ట్ టైం ఎలా ఉంటుంది ఏంటిది అనేసి. సేల్ అయితే 18th స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ 1 వీక్ ఉంటుంది అనమాట. 18th ఈవినింగ్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ 1 వీక్ ఉంటుంది అనమాట. చాలా వరకు ప్రోడక్ట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి. మీకు ఏది కావాలన్నా సరే, మీ సీరం కానివ్వండి, హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, లేకపోతే షాంపూస్ కానివ్వండి, ఏదైనా సరే, బాడీ వాషెస్ కానివ్వండి, ఏదైనా సరే ట్రై టు గో అండ్ పర్చేస్. ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి సేల్ రాకపోవచ్చు అండ్ ట్రస్టెడ్ ప్రోడక్ట్ నుంచి, ట్రస్టెడ్ సోర్స్ నుంచి రాకపోవచ్చు. సో గో హెడ్ అండ్ పర్చేస్ వాట్ ఎవర్ యూ లైక్ టు పర్చేస్. నేనైతే ఇక్కడ ఏం పర్చేస్ చేస్తున్నావు ఆ లింక్స్ అన్ని కింద ఇస్తాను. ఒకవేళ రికమెండేషన్స్ కావాలంటే కూడా కమెంట్ చేయండి. ఐ ట్రై టు గివ్ ద రికమెండేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పేషెంట్లీ వాచింగ్ దిస్ వీడియో. చాలా పెద్ద వీడియో అయిపోయింది అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఖచ్చితంగా కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మీకు ఈ ప్రోడక్ట్స్లో ఏదైనా మీరు వాడుతూ ఉంటే కూడా నాకు చెప్పండి. లెట్స్ స్టే కనెక్టెడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.